హలో అందరికీ. ఇదేంటంటే ఎర్లీ మార్నింగ్ నా డైలీ రొటీన్ అండి. అండ్ నాకనే కాదు, పిల్లలు ఉన్న ప్రతి ఒక్కరికి డైలీ రొటీన్ ఇది. స్కూల్స్, ఆఫీసెస్, బిజీ బిజీ అనమాట. ఇగోండి, నేను మార్నింగ్ లేచాను, పాపకి క్యారియర్ అది పెడుతున్నాను అనమాట. సో పక్కేమో కుక్కర్ మోగుతూ ఉంటుంది, ఒక పక్క కర్రీ చేసేస్తున్నాను లంచ్ బాక్స్కి అది. సో ఇంకా పాపకి వేడి నీళ్ళు పెడుతున్నాను. ఇక్కడైతే మాకు కొండ దగ్గర కాబట్టి చలి చాలా ఎక్కువ ఉంటుందండి. సో అందుకని చలికి నా స్వెటర్ కూడా తట్టుకోలేక మా హస్బెండ్ తీసేసుకున్నాను అనమాట. సో అలాగా. సో ఇంకా రైస్ అయిపోయింది, పాపకి వేడి నీళ్ళు పెట్టేసేసి ఇంకా రెడీ చేసేద్దామని చూస్తున్నాను. కానీ ఎర్లీ మార్నింగ్ చలిలో లేచి మన పని మాత్రం మనకి అలా ఉంటుందండి, ఎదురు చూస్తుంటుంది కదా. ఎంతమంది ఇలా లేచి పొద్దున్నే చేస్తారు. అది ఇంకా అయిపోయింది. ఇంకా పాపకి స్నానం చేద్దామని నీళ్ళు తోడేస్తున్నాను అనమాట. కొంచెం లైట్గా ఎండ వచ్చింది, కానీ అయినా చెత్త గాలేస్తుంది. మా పొట్టోడు పక్క నుంచి నాకు తినేస్తున్నాడు అనమాట. నాకు చేపించాను అనేసి. ఎప్పుడు అంతేనండి, స్నానం కానీ నేను పాపకి చేయడానికి రెడీ చేస్తానా, వచ్చేస్తుంటాడు ఇంక వెనకాల వాడికి కూడా చేయమని. మళ్ళీ వాడికి చేసే టైంకి అసలు వాడు రాను కూడా రాడు అసలు. అలా ఉంటుంది. ఇంకా అయిపోయింది, పాపకు స్నానం అయిపోయింది. జడలేసేసి దానికి రెడీ చేసేస్తున్నాను అనమాట. నాకు పెద్ద టాస్క్ జడలేసేటప్పుడు. వాడేమో పక్క నుంచి లాగుతూ ఉంటాడు మా పొట్టిగాడు. ఇదేమో పాపం దీన్ని రెడీ చేయాలి, ఇదేమో స్కూల్కి వెళ్ళిపోవాలి. 7 కల్లా ఆటో వచ్చేస్తుంది. సో అందుకే హడావిడిగా తొందరగా చేసేస్తానమాట. ఈరోజు దానికి ఆలు ఫ్రై. మా పాపకి ఆలు అంటే సంవత్సరం మొత్తం పెట్టినా తింటుందండి, అంత ఇష్టం. నేను మార్నింగ్ టిఫిన్ చేశాను, పెడతానమ్మా అంటే నాకు వద్దు, నాకు ఆలునే కావాలని చెప్పి మళ్ళీ అన్నం పెట్టించుకుంది అనమాట. ఇంక తినిపించేటప్పుడు అంటారా, అది ఇంకా పెద్ద టాస్క్. ఎన్ని ఎగ్జామ్స్ రాస్తుంటామో మనము మన టీనేజ్లో. ఈ పిల్లల్ని పెంచే ఎగ్జామ్ అనేది అసలు అది క్వాలిఫై అవుతామో అవ్వమా అర్థం కాదు. అయినా కూడా అవ్వలేదనే చెప్తారు. అలా ఉంటుంది అనమాట. ఇంకా అన్నం పెట్టేటప్పుడు అయితే ఇంక పెట్టే సంగతే లేదు. అలా ఉంటుంది అసలు. 3 చెరువులు నీళ్ళు కాదు కదా, 100 చెరువులు నీళ్ళు తాపిస్తారు ఇద్దరు నాకు. ఇంకా అయిపోయింది, దానికి పెట్టేశాను. ఇంకా స్కూలు వెళ్ళిపోతుంది అనమాట. దానికి బ్యాగ్ ఇచ్చాను, ఆటో వచ్చేస్తుంది మళ్ళీ. అంటే కింద మాది 2nd ఫ్లోర్ హౌసు. సో దిగి వెళ్ళాలి కదా, లేట్ అయిపోతుంది అని చెప్పేసి కింద పెట్టి పంపించేస్తున్నాను అనమాట. ఇంకా అది వెళ్ళిపోతుంది. ఇంకా నాకు మెయిన్ కొంచెం అంటే బిజీ దాంట్లో, నాకు పాప స్కూల్కి వెళ్ళడమే కొంచెం బిజీ అనమాట. సో అది వెళ్ళిపోతుంది. మా వాడు ఆగడండి బాబు అస్సలు. ఇంకా వాడు స్టార్ట్ చేస్తాడు, నేను వెళ్ళిపోతానని. చూసారా ఎలా గరుస్తాడంటే క్షణం కూడా ఉండడు. ఎత్తుకుంటానా ఇంకా అస్సలు ఆగడు, నేను వెళ్ళిపోవాలంటాడు అసలు వాడితోని. మళ్ళీ అది వచ్చింది అనుకోండి, ఆడుకోడు అనమాట. మా మామగారి కిందన అంటే మా ఓనర్ వాళ్ళ మదర్ అనమాట. ఎప్పుడు డైలీ పలకరిస్తారు మా బాబుని. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే అదొక కొంచెం ఇదండి, నిజంగా అంటారు. చాలా మంది విసుక్కుని చేస్తాం కానీ, అంటే వాళ్ళు చేసే పనులు కూడా అలాగే ఉంటాయి. కానీ చిన్నపిల్లల చేష్టలు కొంచెం మనకి ఏంటంటే కొంచెం అంతే. సో పాపం ఆవిడ రోజు పలకరిస్తూ ఉంటారు బాబుని, ఆడుకుందాం అలా ఆడుకుందాం అని అనేసి. ఎండలో కూర్చున్నారు కొంచెంసేపు అలాగా. ఇంకా పాపకి ఆటో వచ్చేసింది అనమాట. ఇంక స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఇలా ఉంటుందండి నా మార్నింగ్. ఒక 2-3 అవర్స్ నాకు రాకుండా అయిపోతుంది అది స్కూల్కి వెళ్ళే వరకు. ఇంకా 10 నిమిషాలు రెస్ట్ తీసుకుందామన్నా కూడా ఉండదు, లెగుస్తాను ఇంకా అంతా అలాగా. సో అలాగే స్కూల్కి వెళ్ళిపోయింది ఇంకా.